హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. చాలామంది అమ్మాయికి పెళ్లి చేసి అత్తారింటికి పంపుతూ ఉంటారు. అలా అత్తారింటికి పంపించే ముందు లీగల్గా మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ మాలతి గారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అండి. సో ప్రతి ఆడపిల్లకి పెళ్లి చేసి అత్తారింటికి పంపుతూ ఉంటారు. అలా అత్తారింటికి పంపే ముందు లీగల్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మేడం? యూజువల్గా మనం ఒక ప్రాపర్టీ కొనుక్కోవాలనుకున్నప్పుడు ఏం చేస్తాం? ఫస్ట్ దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ తీసుకొని వెరిఫై చేసుకొని అంత కరెక్ట్ ఉంది, ప్రాపర్టీ కరెక్ట్ ఉంది, లిటిగేషన్ లేదు, ఏం లేదు అన్నప్పటికీ ప్రాపర్టీ కొంటాం. అదే పెళ్లి వరకు వచ్చేసరికి ఎందుకు మనం తప్పుడు అడుగులు వేస్తూ ఉంటాం? జస్ట్ మనం వేసే రాంగ్ స్టెప్ వల్ల తర్వాత మన డాటర్స్ లైఫ్ ఖరాబ్ అయిపోతుంది. డౌరీనో లేదా డొమెస్టిక్ వైలెన్స్ అనో ఇదోనో అదోనో అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ మధ్య అంటే మనం అనుకుంటాం మరి ఈ కాలంలో ఇంకా వరకట్నం వేధింపులు ఉన్నాయా అంటే ఉన్నాయి, నిజంగా ఉన్నాయి. అవి రికార్డ్ అవుతున్నాయి కూడా. చాలా మందికి మనకు తెలియదు. కొంతమంది లోపల సఫర్ అవుతూ ఉంటారు, అది బయట కూడా రాదు కనీసం. సో సఫర్ ఇంకా అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. లేడీస్ మొత్తం ఇప్పుడు చాలామంది అంటున్నారు అమ్మాయిలు అయితే మొత్తం తప్పులు, అబ్బాయి లేదండి. రెండు వైపులో కూడా మిస్టేక్స్ జరుగుతున్నాయి, రెండు వైపులో కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేది ఉంటున్నాయి. అది దృష్టిలో పెట్టుకొని నేను ఏం చెప్తా అంటే, ఒకవేళ అమ్మాయికి పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయినప్పుడు ఫస్ట్ ఒక అడ్వకేట్ని కలవండి. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. అడ్వకేట్ అనగానే అయ్యో ఏంటి ముందే ఒక ట్రస్ట్ ఇష్యూ వచ్చేసింది, ముందెళ్ళి ఇదేమైనా పెద్ద కేసా, ఈ మాత్రం దానికి అడ్వకేట్ని కలవడం ఎందుకు అని చాలామంది ఆలోచించవచ్చు. కానీ ఫ్యూచర్లో మీ డాటర్ లైఫ్ సెక్యూర్ చేసుకున్నట్టు అవుతారు కదా ఒక అడ్వకేట్ని కలిసినందుకు. మీరేం కేసు కోసం రావట్లేదు, యూఆర్ జస్ట్ కమింగ్ ఫర్ అ సజెషన్, ఒక అడ్వైజ్ కోసం వస్తున్నారు. ఫ్యూచర్లో ఎట్లా చేస్తే బాగుంటుంది నేను అంటే ఒక అడ్వైజ్ తీసుకొని ముందుకెళ్తే తప్పేముంది అంటున్నా. అంటే కొంతమంది శుభమాని పెళ్లి చేసుకుంటుంటే అందుకే ఇది కేసు లాగా చూడొద్దు అంటున్నాను. శుభమాని పెళ్లి చేసుకుని అట్లా కాదండి. మన ప్రాపర్టీ కొన్నప్పుడు ఎట్లయితే లీగల్ అడ్వైజ్ తీసుకుంటామో ఒక పెళ్లి ముందు కూడా ఒక లీగల్ అడ్వైజ్ తీసుకుంటే ఫ్యూచర్లో అయ్యే ప్రాబ్లమ్స్ నుంచి మీరు అట్లీస్ట్ కాపాడుకున్న వాళ్ళు అవుతారు, మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకున్న వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఎవరికండి లీగల్ అవేర్నెస్ ఉంది? ఎవరికైనా ఉందా? అరే రేపు పొద్దున్న దీనికైతే ఈ కేసు ఉంది, ఏం యాక్ట్స్ ఉన్నాయి, ఏ సెక్షన్స్ ఉన్నాయి, ఎలా చేస్తే ఏంటని ఎంతమందికి అవేర్నెస్ ఉంది? మొత్తం చెయ్యి కాలిపోయిన తర్వాత వస్తే ఏం లాభం? అదేదో ముందే వస్తే బెటర్ కదా. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ కదండి. సో దానికోసం వస్తే తప్పేముంది? అవసరమైతే మీ డాటర్కి ఎవరు తెలియకుండా ఒక ఫాదర్ మదర్ వచ్చి ఒక అడ్వకేట్ని కలిసి ఒపీనియన్ తీసుకోండి ఎలా చేయాలని చెప్పేసి. ఇది నేను ఇచ్చే ఫస్ట్ అడ్వైస్ యాక్చువల్లీ. సో బేసికల్లీ ఒకవేళ లేదు మేము అవసరం లేదు అంటే కూడా మీరు ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ ఎంక్వైరీ చేయండి. ఒకవేళ మీ కూతుర్ని ఒక అబ్బాయిని సెలెక్ట్ చేసినారు అంటే జనరల్ హిందూ సంప్రదాయం ప్రకారం ఏంటంటే ఆస్ట్రాలజీ చూసుకుంటారు. సో అవన్నీ అయిపోయిన తర్వాత ఎంక్వైరీ చేయించండి, అబ్బాయి ఎలాంటి వాడు ఏంటి అని చెప్పేసి టోటల్. ఇంకోటి ఆధార్ కార్డు తీసుకోండి, తప్పే లేదు ఆధార్ కార్డు తీసుకోవడంలో. ఎందుకంటే ఆధార్ కార్డు తీసుకున్నానంటే ఆధార్ కార్డు మీద కొడితే కూడా చాలా మటుకు డీటెయిల్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఆల్సో హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే తీరా పెళ్ళైన తర్వాత తెలిస్తేలా ఏమైనా ముందు డిస్కస్ చేయండి. అతను జాబ్ చేసే వర్క్ ప్లేస్ లో ఇదైతే అందరూ ఎప్పటి నుంచో పాటించేదే. వాళ్ళు అంటే ఎక్కడ జాబ్ చేస్తారు అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేసుకోవడము, ఇంటి పక్కకు ఉన్న వాళ్ళని ఎంక్వైరీ చేసుకోవడం, అది ఎలా చేస్తారు. సో ఇవి కాకుండా ఎక్స్ట్రా ఏంటంటే ఆధార్ కార్డు తీసుకొని ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోండి. ఆ అబ్బాయి చెప్పే జెన్యున్గా నిజంగా జాబ్ చేస్తున్నా లేదా, ఊరికే ఫేక్తున్నాడా, ఇలాంటివన్నీ చెక్ చేసుకోవాలి. అండ్ ఆల్సో అబ్బాయి ఒక్కడే కాదు, అబ్బాయి రిలేటివ్స్ అంటే వాళ్ళ పేరెంట్స్ అండ్ వాళ్ళ సంబంధికులు ఎలాంటి వాళ్ళు ఏంటో కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే అబ్బాయి ఒక్కడే మనిషి ఉంటే సరిపోదు. ఎందుకంటే ఒక ఫ్యామిలీలోకి ఎంటర్ అవుతుంది కాబట్టి ఫ్యామిలీ ఎలాంటి వాళ్ళని తెలుసుకోవాలి. శాలరీ కూడా జెన్యున్గా చెప్తున్నాడు లేదా. మొన్న రీసెంట్గా ఒకటి చూసాం కదండి కేసు, అంటే పెళ్లి చూపులకు వెళ్ళిన తర్వాత ఆధార్ కార్డు పట్టుకొని సిబిల్ స్కోర్ తెప్పిస్తే తెలిసిపోయింది ఆ అబ్బాయి మీద ఎన్నో లక్షల లోన్స్ ఉన్నాయని చెప్పేసి ఆ పిల్ల వాళ్ళ ఫాదర్ పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాడు. అది మనం విన్నాం, తప్పలేదు కదా. తీరా పెళ్ళి అయిన తర్వాత తెలిస్తే ఎలా ఉండేది? సో ఇలాంటి జాగ్రత్త తీసుకోవాలి. తర్వాత ఇది పెళ్లి ముందు అన్నీ కరెక్ట్ అనిపించిన తర్వాత పెళ్లి వరకు వెళ్ళిందే అనుకోండి. పెళ్లికి వెళ్ళే ముందు అమ్మాయికి ఫస్ట్ అవేర్నెస్ అనేది మీరు క్రియేట్ చేయాలి. ఏంటంటే ఒకవేళ ఫ్యూచర్లో పెళ్ళి వెళ్ళిన తర్వాత ఏమైనా అబ్యూజెస్ అయితే అక్కడ మెంటల్లీ ఫిజికల్ ఎలాంటి అబ్యూజెస్ అయినా కూడా సో అమ్మాయి మీకు కాల్ చేసి చెప్పుకున్నంత స్ట్రెంగ్త్ ఉండాలి. మరి కొంతమంది అమ్మాయిలు ఏం ఆలోచిస్తారు తెలుసా, ఏమైనా అబ్యూజ్ అయినా ఇంత దానికి ఎందుకు అమ్మ నాన్నకి చెప్పడం, వాళ్ళని ఎందుకు బాధ పెట్టడం ఆలోచించే అమ్మాయిలు ఉంటారు. సో అలా కాదు, ఫస్ట్ అబ్యూజ్ స్టార్ట్ అయినప్పుడు చెప్పుకునే అంత ధైర్యం ఉండాలి అమ్మాయికి. అది చెప్పాలని చెప్పి పేరెంట్సే చెప్పాలి, వాళ్ళ డాటర్కి ఎడ్యుకేట్ చేయాలి. ఏమైనా అయితే ఫస్ట్ కాల్ కొట్టమని చెప్పేసి. ఓకే, సో అబ్యూజెస్ ఎట్లుంటాయి, డొమెస్టిక్ వైలెన్స్ అంటే ఏంటి, ఒకవేళ డౌరీ కోసం ఏమన్నా ఫ్యూచర్లో ఒకవేళ వేధింపు చేసినా కూడా ఆ పేరెంట్స్కి చెప్పుకున్నట్టు ఉండాలి.
సో వాళ్ళకి లీగల్ రైట్స్ ఏంటదని అమ్మాయి తెలియాలి. అందుకని అంటున్నాను నేను అడ్వకేట్ దగ్గర రమ్మని చెప్పేసి, ఎందుకంటే లీగల్ రైట్స్ తెలుస్తున్నాయి కదా, మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు. అండ్ ఆల్సో స్త్రీధన్ అంటే ఏంటి, స్త్రీధన్కి ఉన్న రైట్స్ ఏంటి, ఆ స్త్రీధన్ ఎవరికి ఉంటుంది హక్కు, అవన్నీ కూడా అమ్మాయి తెలిసి ఉండాలి. సో పెళ్లి చేసిన తర్వాత పంపించిన తర్వాత కూడా మీరు అన్ని కూడా రికార్డ్స్ అనేది మెయింటైన్ చేయాలి. అండ్ ఆల్సో సే నో టు డౌరీ. చాలా మటుకు ఒక ప్లేగ్ వ్యాధి లాగా పెళ్లి అంటేనే కట్నం. సో అందరు కూడా కట్నం నో అంటే అంత సొసైటీ అంతా బ్యాలెన్స్డ్ అవుతుంది. డే 1 నుంచే మేము కట్నం ఇవ్వడానికి రెడీ లేదు అన్నప్పుడు వాళ్ళు ఫ్యూచర్లో మిమ్మల్ని కట్నం కోసం దానికి వేధించే ఛాన్సెస్ ఉంటావు. సో మ్యాక్సిమం అయిన వరకు కట్నంకి నో అనే చెప్పండి. ఇక అది ఎంతవరకు మీరు తీసుకోగలుగుతారో పాటిస్తారో అది కంప్లీట్లీ పబ్లిక్ ఇష్టం. నేనేం చేయలేను ఆ విషయంలో, ఎందుకంటే అది ఎన్ని సంవత్సరాలైనా ఇది చేంజ్ అయ్యేటట్టయితే నాకు కనబడట్లేదు. సో ఐ కాంట్ డినై ఇట్. అండ్ దెన్ ఇది కాకుండా ఎవరైతే ఒకవేళ మీరు ఏమైనా ఇచ్చినా ఏదన్నా కూడా చాట్స్లోనో లేకపోతే బిల్స్ అవన్నీ కూడా ఇప్పుడు గోల్డ్ కొన్నారు, లేకపోతే గిఫ్ట్స్ కొన్నారు, ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ కొన్నారు, ప్రతి దానికి కూడా బిల్స్ మెయింటైన్ చేయండి. చాలా మందికి అమ్మాయికి ఇస్తున్నాం కదా బిల్స్ ఎందుకు మెయింటైన్ చేయాలని పడేస్తూ ఉంటారు. లేదండి, అవన్నీ చాలా ఇంపార్టెంట్. ఫ్యూచర్లో కర్మ గాలి అమ్మాయిది ఏమన్నా పేచీలు అయితే అప్పుడు ఏమైనా డివోర్స్ ఫైల్ చేసినప్పుడు లేదా ఏదన్నా అయినప్పుడు, సో ఇవన్నీ బిల్స్ ఇవన్నీ కూడా ఎవిడెన్స్. అండ్ ఆల్సో చాట్లో కూడా మీరు పెట్టుకోవచ్చు, వాట్సాప్లో కూడా ఇంత ఇస్తున్నాం ఏంటని అది మెయింటైన్ చేయాలి. ఆ బిల్స్ ఆ చాట్స్ అన్ని కూడా ఎవిడెన్స్లా ఫ్యూచర్లో పనికొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఆల్సో మీరు పంపించినప్పుడు ఒక నెంబర్ ఇచ్చి ఫోన్ ఇచ్చి పంపించండి, అది ఎవరిదైనా సరే. ఎందుకంటే ఒకవేళ ఏమన్నా జరిగితే కూడా ఆ అమ్మాయి కాల్ చేసేటట్టు ఉండాలి. ఎమర్జెన్సీ నెంబర్స్ కూడా మొత్తం అలా ఫీడ్ చేసి పెట్టుకొని ఉండాలి. ఎందుకంటే ఏమైనా సడన్గా ఏమైనా అయితే చెప్పలేము, ఎందుకంటే మనము వాళ్ళు ఎప్పటి నుంచి తెలిసిన వాళ్ళు కాదు కదా, జాగ్రత్తలు కూడా తప్పలేదు కదా. సో ఇప్పుడు తీరా మంచిగా కనిపించినా కూడా తీరా వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలాంటి వాళ్ళకి తెలియదు, రిస్క్లు ఎందుకు పెట్టుకోవాలి. సో ఒక ఎమర్జెన్సీ నెంబర్ అట్లాంటివన్నీ కాంటాక్ట్స్లో ఫీడ్ చేసి పంపించడం. ఇంకోటి, ఇది చాలా మందికి నచ్చపోవచ్చు, బట్ ఇది కూడా చెప్తున్నాను, ఓపెన్గా చెప్తున్నాను, మీ గోల్డ్ అమ్మాయికి ఇచ్చే గోల్డ్ దయచేసి మీ దగ్గర మీ పొజిషన్లను పెట్టుకోండి. వెళ్ళి అత్తగారికి ఇవ్వడం మామగారికి ఇవ్వడం ఎవరికి ఇవ్వద్దు. అట్లీస్ట్ స్టార్టింగ్ టైంలో అంటే వాళ్ళు ఏంటో వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలియంది వెళ్ళి తీసుకెళ్ళి గోల్డ్ వాళ్ళ చేతిలో పెట్టడం కరెక్ట్ కాదని నేను అంటున్నా. ఎందుకంటే తర్వాత మీరు ఏమైనా ప్రాబ్లం అయితే మీరు వాళ్ళ గురించి అడక్క తినాలి, అంతేగా మీ గోల్డ్ పెట్టి మీరే ఉల్టా అడక్క తినాలి. సో మీ పొజిషన్లు ఉంచుకోండి. ఒకవేళ వాళ్ళ మీద నమ్మకం కుదిరి చాలా మంచి వాళ్ళు అన్నప్పుడు అప్పుడు ఇచ్చుకోండి, ప్రాబ్లం లేదు. బట్ అట్లీస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో మాత్రం పెట్టకండి. సో ఇలాంటి అన్ని జాగ్రత్త తీసుకోవాలి. ఇలాంటి కేర్ఫుల్ ఉంటేనే రేపు ఏమన్నా ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనం సాల్వ్ చేసుకోవచ్చు. కానీ అన్నిటి మీద ఒకటి బెస్ట్ సలహా నేను ఏమిస్తా అంటే, ఇన్ షార్ట్ ఏంటంటే మీరు ఒక ప్రీ నప్టియల్ అగ్రిమెంట్ అనేది చేసుకోవడం చాలా బెటర్. పెళ్లి ముందు అమ్మాయి అబ్బాయి ఇద్దరు వచ్చి, ఇది ఇద్దరికి బెటర్ అండి, అమ్మాయి ఒక్కదానికే కాదు, అబ్బాయికి బెటర్ అమ్మాయికి బెటర్. ఒక ప్రీనప్ అగ్రిమెంట్ చేసుకున్నానంటే అన్ని అందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి. మీ లీగల్ రైట్స్ కూడా మీకు తెలిసి ఉంటే ఫ్యూచర్లో ఏమైనా అయినా కూడా మీరు ఈజీగా ఈ లిటిగేషన్ నుంచి బయటపడవచ్చు, ఏమైనా కేసెస్ ఏమైనా అయినా కూడా. ఓకే మేడం, చాలా బాగా చెప్పారు, థ్యాంక్ యూ అండి.